ప్రచారమే అవుతుంది. సార్ దేశంలోనే ఏపీ పెట్టుబడుల్లో నెంబర్ 1 ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశం ఒప్పందాల వరకేనా లేకపోతే ఆచరణలోకి వచ్చేవన్నీ అని చెప్పి వైసీపీ వాళ్ళు రివర్స్ కామెంట్స్. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉండే వాళ్ళని 2024 ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్ళు ఇదే చేశారు. ఆంధ్రప్రదేశ్ టాప్ అని అప్పుడు నేను ఇందాకే చూస్తే ఓ పెద్ద ఇది ఇచ్చారు. అప్పుడు 1,23,000 కోట్ల రూపాయలతో ఏపీ టాప్స్ అని ఒక స్టోరీ నడిచింది 2024 ఎన్నికలకు ముందు. అదంత. కానీ ఇప్పుడు మీరు అడిగిన తాజా చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రిపోర్ట్ తయారు చేసిందండి. బ్యాంక్ ఆఫ్ బరోడా తయారు చేసిన రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోకి గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఒక 11% పైగా ఎఫ్డిఐలు పెట్టుబడుల వాగ్దానాలు ఒప్పందాలు ఇవి పెరిగాయి. ఇందులో 26.5%తో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఈ నివేదికను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించింది. సో ఫోర్బ్స్ పేరుతో ఇది వచ్చింది, కానీ నిజానికి ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క లెక్క. ఈ లెక్కలో వాళ్ళు 26.5%తో ఆంధ్రప్రదేశ్, తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఒరిస్సా ఉన్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి ఇదే లోకేష్ వెంటనే ట్వీట్ చేశారు, మొత్తం గతంలో 5 ఏళ్ల పరిస్థితి మేము మార్చేసాము, చాలా భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అయితే ఆయన కూడా జాగ్రత్త పడ్డాడు, ఊరికనే మేము పైన పెట్టుబడులు కోరుకోవట్లేదు, క్షేత్రస్థాయిలో వచ్చి ఉత్పత్తి ఉపాధితో ముడిపడి జరగాలని. ఇది భారతదేశంలో కీలకమైన అంశం. రియలైజేషన్ శాతం ఎంత ఉంది అని కనుక చూస్తే దాని మీద నేను ఇప్పుడు వస్తూ కూడా చెక్ చేశా. ఈవెన్ ఏఐలు లేకపోతే అందరూ ChatGPTలో అన్నీ చూసినా కానీ వాళ్ళు ఈ విషయంలో నిర్దిష్టమైన లెక్క అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికి మొన్న ఒక్క చోటే 7.5 లక్షల కోట్లు అన్నారు, ఒక గూగుల్ వాడే 15 బిలియన్ల పైన డాలర్ల పైన తెస్తూ ఉన్నారు. ఇలా చెప్తూ పోతే ఇప్పటికి 1,00,000 కోట్లు వచ్చి ఉండాలి ఆంధ్రప్రదేశ్కు. కాబట్టి ఒకటైతే నిజం, విశాఖపట్నం బేస్గా చేసుకోవడం వల్ల ఒకటి పునరుత్పాదక ఇంధనం రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలోకి డేటా సెంటర్లనే విశాఖపట్నంతో మొదలై ఇప్పుడు భారతదేశం మొత్తానికి పాకింది. దానికి కరెంటు కావాలి, కరెంటు మళ్ళీ అదాని వారే ఉత్పత్తి చేస్తారు. కాబట్టి కరెంటు మీద ఎనర్జీ మీద వచ్చే పెట్టుబడులు పరోక్షంగా డేటా సెంటర్లు రావడానికి దారి తీస్తున్నాయి. మూడోది, మన ఎఫ్డిఐల జాబితాలో 3 రకాల వాళ్ళు ఆటోమేటిక్గా పర్మిషన్ ఇచ్చేవి, రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ, టోటల్లీ ప్రొహిబిటెడ్. ఈ రిస్ట్రిక్టెడ్ ఎంట్రీలోకి ఎన్ని వస్తున్నాయి, మొదటి దాంట్లోకి ఎన్ని వస్తున్నాయి. తర్వాత నీతి ఆయోగ్ స్వయంగా ఇచ్చిన లెక్కలు కనుక మనం చూస్తే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, దేశంలో ప్రజల కొనుగోలు శక్తి, పర్చేసింగ్ కెపాసిటీ ఏమీ పెరగటం లేదు. కాబట్టి ఈ బయట నుంచి భారీగా వస్తున్న పెట్టుబడులు కూడా చాలా వరకు ఉత్పత్తిని ఏమీ పెంచేవి కాదు, ఉత్పత్తి రంగంలోకి రావడం లేదు. పర్చేసింగ్ పవర్ ఇండెక్స్, పీపుల్స్ పర్చేసింగ్ పవర్ ఇండెక్స్ కనుక అది పెరిగితే అప్పుడు దేశం ఆర్థిక వ్యవస్థ నిజంగా ముందుకు పోతుంది. కానీ ఇదైనా ఆంధ్రప్రదేశ్కు కొంతకాలం గత 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ కూడా ఉంది, ఆ పద్ధతులు బాగాలేవనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇంకా ఒకటి కీలకమైంది, ఇప్పుడు కూడా అదాని గారు గూగుల్ వాళ్ళే ఉన్నారు, అది కూడా ఉంది. బట్ తెలుగుదేశం పార్టీకి మటుకు ఇది హ్యాపీ న్యూస్ లాగా ఉంది. రెండోది, ఫోర్బ్స్ దీన్ని ఆథరైజ్ చేసింది కాబట్టి అమెరికన్ ఇన్వెస్టర్స్ ఇంకా చాలామంది ఆంధ్రప్రదేశ్ను, చంద్రబాబు ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళకి దగ్గరగా ఉంటాడు అన్నదాంతో అది లోకేష్ అది కూడా అన్నాడు, అది తెలుగులోకి అనువాదం చేసేసరికి పెట్టుబడిదారులతో స్నేహంగా ఉండే ప్రభుత్వం అని, అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని. ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు అయ్యారు కదా. సో పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది అనే అభిప్రాయం ఉన్నందువల్ల ఈ పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు. బట్ ఎనీవే 26.5 దీంట్లో 25% ఆంధ్రప్రదేశ్ అంటే అది 28% అనుకుంటే 7 లక్షల కోట్లు సాలిడ్గా. ఇప్పుడు మనం 26 జనవరిలో చర్చిస్తున్నాం కదా, మనం మళ్ళీ 6 నెలల తర్వాత ఇందులో రియలైజేషన్ ఎంత, గ్యాప్ ఎంత చేసుకోవచ్చు. రావటం మంచిది, ఇనిషియేటివ్ తీసుకోవటం, వీటిని రియలైజ్ చేసేందుకు ప్రయత్నించటం చాలా మంచిది. అదే సమయంలో పర్యావరణం గురించి, ఉపాధి కల్పన గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి.